నీ తలలో వెంట్రుకలన్నీ దేవుడు లెక్కించాడు. ఆయన సెలవు లేకుండా ఒకటి కూడా నేల రాలదాం. నీకు సమస్యలు ఉన్నాయని దేవునికి తెలీదా? ఆ సమస్యల నుండి కూడా దేవుడు నీకు పరిష్కార మార్గం చూపిస్తాడు. కానీ ప్రతిదానికి ఒక సమయం వచ్చింది. సమస్య వచ్చినంత తేలిక పోదు. ఎన్నో నేర్పుతాడు దేవుడు నీకు ఈ సమస్యల్లో. ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో నేర్పుతూ ఉంటాడు. నువ్వు నేర్చుకునే తట్టుకుండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు నేర్చుకోవాలంతే. సో ఇక టోటల్గా నేను చెప్పాలంటే, దేవదూతలతో కూడా వాళ్ళు పాపం చేయాలనుకున్నప్పుడు దేవదూతలు మౌనంగా ఉన్నారు. లోతు అన్నాడు, అయ్యా నాకు వయసు ఎదిగిన పిల్లలు 2 ఉన్నారయ్యా, వాళ్ళిద్దరిని మీకు ఇచ్చేస్తా, మీకు నచ్చినట్టు చేయండి. కానీ నా ఇంటికి వచ్చిన మనుషులను అపవిత్రపరచబద్దయ్యా, అవమానపరచొద్దయ్య అంటే, నువ్వు మా మధ్యలో తీరపరిగా నువ్వు ఉంటావా? మాకు మంచి చెడ్డలు చెప్పడానికి హూ ఆర్ యూ మ్యాన్ అని అడిగారు. అర్థమవుతుందా? ఏ ఊర్రా నీది? మా మధ్యలోకి వచ్చి మాకు మంచి చెడ్డలు చెబుతావి? నా ఇంటికి వచ్చిన మనుషుల్ని, నా ఇంటి నీడకు వచ్చిన మనుషులను అవమానపరచబాకండి అయ్యా. అంతకైతే నా 2 కుమార్తెలను ఇస్తాను, మీకు నచ్చింది చేయండి అయ్య అంటే, పగబో అన్నాడు. అంతలోకి దేవదూతలు బయటకు వచ్చేసేతలకి వాళ్ళ కళ్ళుకి గుడ్డితనం వచ్చేసిందట. ఆ గుడ్డితనంతో కూడా వాళ్ళకి ఎదుగుతున్నారంటే ఎక్కడ వాళ్ళ ఇల్లు అని. అందరికీ గుడ్డితనం వచ్చేసింది. కళ్ళు కనబట్ల, చీకట్లు కమ్మినాయి, గాఢాంధకారం కమ్మినా కానీ ఆ గాఢాంధకారంలో కూడా వీళ్ళు పాపం చేయాలని ఎదుగుతున్నారంట. ఇంక వీళ్ళు ఏం మారుతారు? దెబ్బ మీద దెబ్బ తగిలినా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా మారు. వాళ్ళకు గుడ్డితనం కలిగింది కదా, ఇంకెందుకని ఎక్కడోళ్ళు అక్కడ సతికిల పడలా. లోతు ఇల్లు ఆడుందని ఎదుగుతున్నారు. ఆ లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో పాపం చేయాలనుకున్నాడు. సరే అన్నాడు, అదే నీకు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు. అల్లుళ్ళు ఎగతాళి చేశారు. సరే నీవు, నీ భార్య, నీ కుమార్తెలు వెనక్కి తిరక్కోకుండా పరిగెత్తండి. ఏం చెప్పాడు? వెనక్కి తిరగకుండా పరిగెత్తండి. మీరు పరిగెత్తిందాక, మీరు వెళ్ళిందాక ఏం చేయలేమన్నారు. అయ్యా అదిగో దగ్గరలో ఉన్నట్టు ఆ సోయారికి వెళ్తామయ్యా, సోయారి దగ్గర ఉంది, ఆ సోయారికి వెళ్తాం. సరే సోయారికి వెళ్ళిందాక నేను అగ్నికి అంధకాలను పంపించను, కానీ మీరు వెనక్కి తిరిగి చూడొద్దని అంటే లోతు పిల్లలు, లోతు భార్య పరిగెత్తుతున్నారు. ప్రియులారా, మొత్తం గొర్రెల్ని, మేకల్ని, ఎండిని, బంగారాన్ని, వస్తువులు, సామాగ్రి మొత్తం కూడా విడిచిపెట్టుకొని పరిగెత్తుతున్నారు. ఎందుకు? అందరి ప్రాణాలు పోతున్నాయి, వీళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తుతున్నారు. ఈరోజు నువ్వు దేవుని విడిచిపెట్టి ఎన్ని సంపాదించుకున్నా, నిజంగా దేవుడు నిన్ను తీసుకున్నప్పుడు ఏది నీ ఎమ్మట రాదు. వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అదే బతికితే చాలురా బాబు, ఈ ఆస్తులు ఎందుకు, ఎంత ఆస్తులు ఎందుకని వారు పరుగుని వెళ్తూ ఉన్నారు. వెనక చూడొద్దని చెబితే లోతు భార్య వెనక చూసి ఏమైందమ్మా? వెనక చూస్తే ఏమైంది? దేవునికి బదులు శాపం వచ్చింది. మీరు దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ వెనక ఎందుకు ఆడుతున్నారు? ఏం సంపాదించుకోవడానికి వెనక ఆడుతున్నారు? నువ్వు సంపాదించి ఎలా వెళ్ళాడు తెలుసా? గొప్ప ధనవంతుడికి వెళ్ళాడు లోతు. ఏమీ లేనోడుగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పిచ్చోళ్ళలాగా పరిగెత్తుతున్నాడు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. దేవుడిని విడిచిపెట్టి ఈ లోకంలో ఏదన్నా సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడు ఉంటేనే అన్నీ ఉంటాయి. దేవుడు లేకపోతే ఏమీ ఉండవు. నువ్వు ఆదివారం మానుకున్నా, నెలాఖరం మానుకున్నా, నువ్వు సంవత్సరం అంతా ప్రార్థన మానుకున్నా, దేవుడు లేకుండా నువ్వు చూడు ఒకసారి. ఈయన దరిద్రాలు ఇంకెవడు అనుభవించలేడు. ఇంకా నువ్వు ఇలా ఉండవంటే దేవుడు కృప నిన్ను ఆవరించింది కాబట్టి నిన్ను నిలబెడుతున్నాడు దేవుడు. లోకంలో ఏ ఆదరణ ఉండదు. నిన్ను పాడు చేసేవారు, నిన్ను నష్టపరిచేవారు, నిన్ను కష్టాలు పాలు చేసేవాళ్ళు, నిన్ను కన్నీళ్ళ పాలు చేసేవాళ్ళే తప్ప నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడు. దేవుని వాక్యం నిన్ను ఆదరించిద్ది. లోతుని ఎలా ఆస్తులు ఏముంది, బతికుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆస్తుల కోసం ప్రాణాలు బాగొట్టుకుంటావు. ఆ ప్రాణాలు బాగొట్టుకుంటే ఉపయోగం ఏంది? నీ ఆస్తులు ఉంటే ఉపయోగం ఏముంది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది వెనక చూసి. అందుకని యేసు ప్రభువారు ఏమంటున్నాడు? మొదట ఎవరి గురించి అన్నాడు? నోవాహు కాలంలో ఏం జరిగిందో మనుష్య కుమారుని దినముల్లో కూడా అలాగే జరిగిద్ది. లోతు గురించి చెప్పాడు. లోతు దినముల్లో ఏం జరిగిందో మనుష్య కుమారుడి దినముల్లో కూడా అలాగే జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినమున జరుగును. నోవాహు దినాల్లో సువార్తను ప్రకటించినా ఎవరు మారలా. లోతు దినాల్లో సువార్తను ప్రకటించినా ఎవరు మారలా. అలాగే ఇప్పుడు పాస్టర్లందరూ కూడా ప్రసంగాలు చేస్తారు. దేనికోసం అంటే యేసు ప్రభు రాకడ కోసం. యేసయ్య రాకడ వస్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు, పరలోకంలో యుగయుగాలు ఉంటారని పాస్టర్లు వాక్యం చెబుతూ ఉంటే
ఏదో కాలక్షేపం ముచ్చట్లలాగా ఉంది. కాలక్షేపం కాదు. ఆ రోజు నోవాహు ఇలాగే బోధించాడు, లోతు ఇలాగే బోధించాడు, అబ్రహాం ఇలాగే బోధించాడు. ఈరోజు యేసుక్రీస్తు రాబోతున్నాడని దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు ఇన్ని చూసి కూడా, ఇన్ని తెలుసుకొని కూడా ఇంక నువ్వు మార్పు చెందకపోతే, మారకపోతే ఇక ఈ ఉగ్రత నుండి నిన్ను ఎవడు తప్పిస్తాడు? అందుకని దేవుని వాక్యం ఉంది, ప్రియమైన వాళ్ళారా, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు శిక్షను ఎలాగ తప్పించుకుంటావు? నిర్లక్ష్యంగా ఉంటావా? నిర్లక్ష్యంగా ఉంటావా? నోవహు దినాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా లేరా? లోతు దినాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా లేరా? ఏ విషయంలో నిర్లక్ష్యం అంటే దేవుని మాటలు వినే విషయంలో నిర్లక్ష్యం. కానీ దేవుని చిత్తాన్ని మాత్రం తెలుసుకోవట్లా. ఎడ్లను కోసుకుంటున్నారంట, గొర్రెలను కోసుకుంటున్నారంట, బాగా కొండలు వండుకుంటున్నారంట, తింటున్నారంట. కానీ దేవుని చిత్తాన్ని మాత్రం పొరపాటును కూడా తెలుసుకోవట్లే. చెప్పినట్టుగానే అంతం వచ్చేసింది, అందరూ చచ్చి కూర్చున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఇక్కడ మనిషి కుమారుడి దినాల్లో కూడా అలాగే ఉంటుంది. మరి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏం చెబుతారంటే, ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. ఇప్పుడు మిద్దె అంటే ఏంటి? ఇంటి మీద ఉండేది. ఇంటి మీద మిద్దె మీద ఉన్నాడు ఒకడు, ఎందుకు దిగకూడదు? ఇక ఆ సమయం కూడా లేదు. ఇక నువ్వు డాబా మీద నుంచి కిందకి దిగే సమయం కూడా ఇవ్వడు ఇక దేవుడు నీకు. దిగకూడదు. అలాగే పొలానికి వెళ్ళిన వాడు కూడా తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు, ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలవా? నీ బిడ్డల ప్రాణాలను నువ్వు కాపాడుకోగలవా? మనం ఏదైనా పనికి వెళ్తే చచ్చిపోతామని వెళ్తామా? అసలు ఏం జరిగిద్దో తెలుసా? టైం బాగాపోతే కర్రే పాము అయిద్దంట, తెలుసా మీకు? నువ్వు ప్రాణాలతో ఉండవంటే అది నీ జాగ్రత్త వల్ల కాదు, దేవుని కృప వల్ల. ఈ 12 సంవత్సరాల్లో 2-3 సార్లు నా ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది ఇక్కడ. కానీ దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నో ఘోరమైనటువంటి యాక్సిడెంట్లో జనం చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. మీరు లోతు భార్యను చూడండి. ఎందుకు చెప్తున్నాడు? లోతు భార్య తుయి కంటే తయి కంటే ప్రార్థన అనుకునేది. దేవుని కంటే లోకం కావాలి ఆమెకి. పరిగెత్తుతుంది కూడా ఆమె, దేవుని కోసం పరిగెత్తుతుంది, కానీ వెనక చూపులు చూస్తుంది. పరిగెత్తుతుంది కానీ వెనక చూపులు చూస్తుంది. అలాగుండారని చూసుకోండి. నీకు దేవుడు కావాలి, దెయ్యం కావాలంటే కాదు, ఏదో ఒకటి కోరుకో. చివరికి ఏమైందామి? ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు అయిపోయింది. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందిద్ది ఏమా? తర్వాత మీరు చూడండి, అక్కడ తన ప్రాణమును రక్షించుకొనుకోవారు వాడు దాన్ని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకుని వాడు దానిని సజీవంగా కాపాడును. ఎవరి కోసం ప్రాణం పోగొట్టుకోవాలి? దేవుని కోసం నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే మరలా నువ్వు సజీవముగా ఆ ప్రాణాన్ని దక్కించుకోగలుగుతావు. ఆ రాత్రి దేవుడు వచ్చే రాత్రి, మనిషి కుమారుడు వచ్చే రాత్రి, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీదే నుందురు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మంచిగా మంచం మీద నిద్రపోతున్నారు. దేవుడు వచ్చాడు, భార్య వెళ్ళిపోయింది పరలోకానికి. పొద్దున్న ఈయన కళ్ళు తెరిచి చూసేదానికి భార్య లేదు. వంటగదిలో ఉందేమో చూస్తానికి వెళ్ళాడు, లేడు. బాత్రూంలో ఉందేమో చూస్తానికి వెళ్ళాడు, ఇంటి వెనకాల ఉందేమో చూస్తానికి వెళ్ళాడు. అందరిని అడిగాడు, మా ఆవిడ కానీ రాలేదు, మా ఆవిడ కానీ రాలేదు. వాళ్ళ ఆవిడ అడ్రస్ ఎవరు చెప్పలే. అర్థమేంటి దాని అర్థం? యేసయ్య వచ్చాడు, ఆమె ఎత్తబడింది, దేవుని సంఘ పరలోకానికి వెళ్ళిపోయింది. భార్య ఇంట్లో వాళ్ళందరూ రావాలి ప్రార్థనకి, ఒకళ్ళు వచ్చి చాలదైంది. ఇక్కడ అన్నాడు, ఇద్దరు మంచం మీద పడుకుంటారంట, ఒకడు ఎత్తబడతాడంట, ఒకడు ఎడవబడతారంట. ఇద్దరు ఎత్తబడాలంటే ఏం చేయాలి? మరి కూలి, మరి బతికేదట అంతే కదరా. నువ్వు తింటే నేను తిన్నట్టేలే, తిను. ఎంతసేపు చెబుతా? మధ్యాహ్నం చెబుతావు, సాయంత్రం చెబుతావు, పొద్దున్నే. నువ్వు తింటే నేను తిన్నట్ట.
ఇంట్లో ఒకళ్ళు ప్రార్థనకు వస్తే అందరూ వచ్చినట్ట? నేను చెప్పట్లా, బైబిల్ చెబుతుంది. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు, ఒకటి కొనుపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకొకళ్ళు ఎడవబడతారు. పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదంట, ఆ టైం కూడా ఇవ్వడంట. మిద్ది మీద ఉన్నవాడు ఇంట్లో సామాన్లు తీసుకొని వెళ్తానికి కూడా రాకూడదంట, ఇక ఆ సమయం కూడా ఉండదంట. రెప్పపాట్లు వచ్చేస్తాడంట, తీసుకొని పోతాడట. మరి దేవుని కొరకు నువ్వు సిద్ధపడ్డావా? ఈ రేంజ్లో నువ్వు సిద్ధపడ్డావా? తిరగలి ఇసురుతున్నావు, మంచం మీద పండుకున్నావు. మెలకుగా వాళ్ళని తీసుకెళ్తాడు యేసయ్య, గురగబెట్టి నిద్రపోయే వాళ్ళని కాదు. ప్రార్థనకు వచ్చి మెలకుగా ఉంటే దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. చర్చికి వచ్చి యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? మంచం మీద పడుకున్న మెలకు కలిగి ఉండాలి. నా శరీరం నిద్రపోయినా నా ఆత్మ మేలుకుంది అనేది పరమగీతాల్లో షులమితి. నేను నిద్రపోయినా నా ఆత్మ మేలుకుంది. తిరగలు విసురుతున్నా, నీ పన్ను చేసుకుంటున్నా, దేవుని గురించిన ఆలోచన నిన్ను విడిచిపెట్టి పోకూడదు. పొలంలో ఉండేవాడు ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదంట, మిద్ది మీద ఉన్నవాడు ఇంట్లోకి వచ్చే అవకాశం కూడా లేదట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని శిష్యులు అడిగారు యేసయ్యని. ఫైనల్గా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని శిష్యులు యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. బాగేనండి. అయ్యా, తిరగలి విసిరే ఇద్దరు స్త్రీల్లో ఒకళ్ళు ఎత్తబడ్డారు, మంచం మీద పడుకున్న వాళ్ళు ఒకళ్ళు ఎత్తబడ్డారు, మిద్ది మీద ఉన్నవాడు ఇంట్లోకి దిగి రాకూడదు, పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, పీనుగు ఎక్కడుంటే గద్దలు అక్కడ పోగవుతాయి అంట. బెల్లం ఉన్న చోటకే ఈగలు వస్తాయి, సీమలు వస్తాయి. అలాగే పీనుగు ఉన్న చోటకే ఏమొస్తాయంట? గద్దలు వస్తాయి. గద్దలు అక్కడ తిరుగుతుంటే ఏమనుకోవాలి మనం? అక్కడ ఏదో చచ్చింది అనుకోవాలి మనం, అక్కడ ఎవరో చచ్చిపోయారు అనుకోవాలి. పీనుగున్న చోటకి గద్దలు వస్తాయంటే, ప్రియమైన వారు ఆలోచించండి. ఇది ఎప్పుడు జరిగిద్దంటే, యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యని నమ్ముకున్న వారందరికీ తెలిసింది యేసయ్య వచ్చాడన్న సంగతి. అందరికీ తెలిసిపోయింది. యేసయ్య ఆత్మ కలిగి యేసయ్య చేత నడిపించబడే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యేసయ్య వచ్చిన సంగతి యేసయ్య అందరికీ చెబుతాడు. మొదట దేవుని యందు శ్వాసం ఉంచి చనిపోయిన వారు సమాధులు తెరవబడితే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆ మీదట సజీవంగా నిలిచి మనం కూడా కొనుక్కోబడతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పీనుగు ఎక్కడుంటే గద్దలు అక్కడ పోగవుతాయి. అలాగే దేవుడు యేసయ్య వచ్చినప్పుడు మనకు ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు, మనకు తెలిసిపోయింది. యేసయ్యని ఎదుర్కొంటాం మనం. కనుక నోవాహు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాల్లో ఏం జరిగింది? మనుష్య కుమారుని దినముల్లో కూడా అదే జరిగింది. నోవాహు దినాల్లో తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు ఉన్నారు. లోతు దినాల్లో కూడా తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికిచ్చుచు, నాటుచు, ఇల్లు కట్టుకొనుచు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా చూడండి, రంగురంగుల బిల్డింగులు, వెండిని, బంగారాన్ని, ఆస్తులను, రంగురంగుల బిల్డింగుల్ని, కోట్ల రూపాయల ఇళ్లను ఉండటానికి నీడని ఎట్ట కడుతున్నారు తెలుసా? అందంగా కట్టుకుంటున్నారు. పని ఇదేమంతా వచ్చేదా? ఎందుకోసం? ఉండటానికి కాదు. వాడికంటే నా ఇల్లు గొప్పగా ఉండాలి, గొప్పల కోసం కట్టుకుంటున్నారు నానా అప్పులు చేసుకొని. చివరికి ఈ సమస్యల వల్ల దేవుని దగ్గరకు కూడా రావాలనే మనసు కూడా అనిపించదు. ఎందుకు అంటే, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు సాతానుడు నీకు ఇచ్చి, దొరకగలిగినన్ని అప్పులన్నీ ఆడి నీకు ఇప్పించి, చివరికి అప్పులు తీర్చలేక, మనశ్శాంతి ఉండలేక, దేవుని వాక్యాన్ని కూడా వినటానికి కూడా నీ మనసుకు లేకోకుండా సాతానుడు చేసి నిన్ను గలిబిలి గందరగోళం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో మనుషులు మారలేదు, ఈరోజు కూడా మారకుండా ఉంటే నిన్ను ఎవరు ఉగ్రత దినమున రక్షిస్తారు? ఎవరు నేను ఉగ్రత దినమున తప్పిస్తారు? ఆలోచించుకొని
మారు మనసు పొంది పశ్చాత్తాపడుచు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నా వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే జీవగ్రంథముల నుండి రాసిన పేరును కూడా దేవుడు తుడిపేస్తాడట. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో దాఖలవ్వాలంటే నువ్వు వాక్యానుసారంగా నడుచుకో. ఏది ఈ లోకంలో శాశ్వతమని మాత్రం తలంచుకోవద్దు. నువ్వు ఓపికతో ఉండాలి, మితంగా ఉండాలి. అన్ని సమస్యల్లో ఇరుక్కుపోకూడదు. సమస్యల్లో ఇరుక్కుపోయి చివరికి ఇక మనం ఏం చేయలేని వారంగా మాత్రం ఉండొద్దు. దయచేసి చెబుతున్నాను, ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. భూమి శాశ్వతం కాదు, దేవుని రాకడ మాత్రం శాశ్వతంగా ఉండిద్ది. నోవాహు దినాల్లో జరిగిందిగా, జలప్రళయం వచ్చిందిగా, లోతు దినాల్లో అగ్నిగంధకాలు కురిసినాయిగా, మనిషి కుమారుడి దినాల్లో కూడా వస్తాయని చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయను గాక.